ఏవండోయ్! ఆషాఢ మాసం వచ్చేసిందంటే మన ఆడవాళ్ళందరం కూడా అబ్బా! ఎక్కడ గోరింటాకు చెట్టు ఉంది? ఎక్కడ ఫ్రెష్ ఆకు దొరుకుతుంది? ఈ మధ్య అన్నట్టు ఏవండోయ్! రైతు మార్కెట్స్, రైతు బజార్స్‌లో కూడా గోరింటాకుల్ని చక్కగా అమ్ముతున్నారు. తెచ్చుకొని పెట్టుకోవచ్చు రుబ్బుకొని. కాకపోతేనండి అలా చెట్టు నుండి మనం సరదాగా ఫ్రెండ్స్‌తో వెళ్లి కోసుకొని పెట్టుకునే ఆకు ఆ ఫన్ వేరేగా ఉంటుంది ఎలాగైనా. సో, అలాగే నాకు కూడా ఈ మధ్య ఒక అమ్మమ్మ గారు మా కమ్యూనిటీలో పంపించారండి. అదిగోండి. నేనైతే పెట్టేసుకొని ఆల్‌మోస్ట్ ఒక 4, 5 డేస్ అవుతుంది. సో, అదనమాట. దాని గురించి అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటాము అనే టాపిక్ మీద నాకు తెలిసిన కొన్ని కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అదే ఇవాల్టి వీడియో. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. నన్ను ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ అండి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ ప్రతిరోజు మీ ముందుకొచ్చేస్తాయి. మరి నేను ఎలాంటి వీడియోస్ పెడతాను అంటే నా షార్ట్స్ అన్నీ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. మీరు నవ్వుకునే విధంగా ఉంటాయి. ఫన్నీగా ఉంటాయి. మరి నా వ్లాగ్స్ వచ్చేసి నా లైఫ్ స్టైల్‌కి సంబంధించిన వ్లాగ్స్ అయినా ఉంటాయి. లేదంటే ఇలా మీ లైఫ్ స్టైల్‌కి ఉపయోగపడే ఇలాంటి వ్లాగ్స్ అయినా ఉంటాయన్నమాట. ఓవరాల్‌గా మీకు బెనిఫిట్ అయ్యే విధంగా నా వీడియోస్ ఉంటాయి. సరేనా? లెట్స్ స్టార్ట్. ఆషాఢ మాసం అంటేనండి మామూలుగా గోరింటాకు పెట్టుకోవడం అనేది మన పెద్దవాళ్ళ నుండి వచ్చిన ఆచారం. అయినా కూడా సైంటిఫిక్ రీజన్స్ వెనక్కి వెళ్లి చూస్తే సైంటిఫిక్‌గా కూడా మన హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్, చాలా మంచిదంట. ఈ టైంలో మనం గోరింటాకు పెట్టుకుంటే. ఏ రకంగా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి? మనం గోరింటాకు చేతులకు పెట్టుకుంటే మన హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అంటే చెప్తా. ఆషాఢ మాసం ఎప్పుడొస్తుందండి జనరల్‌గా? సమ్మర్ అయిపోయిన వెంటనే వర్షాలు అలా స్టార్ట్ అవ్వంగానే స్టార్ట్ అయిపోతుంది కదా! సో, వాతావరణంలో జరిగే మార్పుల వల్ల ఇళ్లలో వైరల్ ఫీవర్స్ స్టార్ట్ అవుతాయి. అంతే కాదండి, ఈ వర్షం వల్ల మనకి పొడితనం ఉండదనమాట. ఎండ లేక. ఎక్కడ చూసినా తేమగా ఉండి, ఎక్కడ చూసినా తడి తడిగా ఉండి, ఈ బాక్టీరియా, క్రిమికీటకాలు ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో, రోగాలు రావడానికి ఎలా అయితే మన వాతావరణం ఉండాలో అలా ఉంటుంది మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా గూడా. అయితే ఈ రోగాల్లోనండి మెయిన్‌గా మన స్కిన్‌కి సంబంధించిన రోగాలు ఎక్కువగా వస్తాయి ఈ ఆషాఢ మాసంలో. మరి స్కిన్‌కి సంబంధించిన రోగాన్ని పోగొట్టటంలో గోరింటాకు హీరో అని చెప్పాలండి. ఎందుకో చెప్పనా? అందులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. దీన్ని మనం ఎప్పుడైతే చేతులకి, కాళ్ళకి చక్కగా నిండుగా పెట్టుకుంటామో మనకి హాని చేసే క్రిమికీటకాలు మన బాడీ లోపలికి వెళ్ళకుండా ఉంటాయన్నమాట. అది సంగతి. అంతే కాదండి, మనకి సడెన్‌గా వర్షాలవి స్టార్ట్ అయినప్పుడు మన బాడీ టెంపరేచర్స్ కూడా ఉండుండి రైజ్ అవుతాయి. దాన్నే వైరల్ ఫీవర్స్ అంటారు. సడెన్‌గా అబ్బా! మా ఇంట్లో జ్వరం వచ్చిందంటే, మా ఇంట్లో కూడా జ్వరం వచ్చింది. ఇలా రెగ్యులర్‌గా అనమాట. అంతెందుకండి, నిన్న మొన్న మా అమ్మాయికి గూడా ఒళ్ళు వేడెక్కితే భయమేసింది. లక్కీగా సాయంత్రానికి తను సెట్ అయిపోయింది. సో, అందరికీ అలా అవ్వదు. ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గిపోతుంది. లేని వాళ్ళకి టైమ్ టేకింగ్. ఒక 2, 3 రోజులు తగ్గదు. మనం డాక్టర్ దగ్గరికెళ్తాము. యాంటీబయోటిక్స్ ఇస్తారు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, బేసిక్‌గా రీజన్ ఏంటంటే, ఈ తేమ వల్ల వర్షాలు స్టార్ట్ అయినప్పుడు జనరల్‌గా ఈ టెంపరేచర్ అనేది బాడీలో రైజ్ అవుతుంది. పెరుగుతుందనమాట. అదే ఫీవర్. మరి ఆ జ్వరాన్ని తగ్గించే గుణం ఈ గోరింటాకుంటుందండి. బేసిక్‌గా ఒంటిని చల్లబరుస్తుంది. ఒంటి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా కూల్ అవుతాయి. అదెలాగమ్మా అంటారా? చెప్తాను. మన అరిచేతుల్లో అండి ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఆర్గాన్‌కి సంబంధించి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఇక్కడ, కిడ్నీ ఇక్కడ అలా చెప్తారు. నాకు ప్రాపర్‌గా తెలీదు ప్లేస్‌మెంట్స్, మళ్ళీ కామెంట్స్ పెట్టకండి. సో, అందుకనండి మొత్తం కంప్లీట్‌గా చెయ్యి మొత్తం ఇలా నిండుగా పెట్టేసుకుంటే డిజైన్స్‌కి ప్రాధాన్యత ఇవ్వకండి. చక్కగా నిండా లోపల రెడ్‌గా ఉంటే చాలు మనకి. అండ్ ఈ గోర్లు కవర్ చేసుకోండి. ఇలా టోపీలనమాట. దీన్ని క్యాప్స్ అంటారు. ఇలా ఎందుకు పెట్టుకోవాలి ఈ పైనున్న టోపీలంటే నెక్స్ట్ చెప్తాను. మీరెక్కడికి ఎళ్ళమాకండి. వీడియో చాలా హెల్ప్‌ఫుల్ వీడియో అండి. సరేనా? అంతేకాదు అరికాళ్ళ కింద గూడా పూర్తిగా అలా వేసుకుంటే మీకు గుర్తుందా అండి? అప్పుడప్పుడే అడుగులేసే చిట్టిపొట్టి చిన్నారులకి కింద భాగం అంతా ఫిల్ చేసేసేవాళ్ళము. ఏదో నిద్రపోయేటప్పుడు పెట్టేసి కింద ప్లాస్టిక్ షీట్ లాంటిదేసి పడుకునేవాళ్ళు. ఒక అరగంటకి నిద్రలేసేసరికి మంచి రెడ్‌గా అయిపోయాయి వాళ్ళ కాళ్ళు. మనమంటే స్టైల్‌గా సైడ్‌కి ఇలా పారాణి లైన్‌లో పెట్టుకుంటాం గానీ, చిన్న పిల్లలకి ఫుల్‌గా పెట్టేసేవాళ్ళము. అప్పట్లో అందం కోసం అనుకునేదాన్ని నాకు తెలియనప్పుడు. బట్ ఇప్పుడు నాకు తెలుస్తోంది. అరికాళ్ళలో, అరిచేతుల్లో మన బాడీకి సంబంధించిన ఆర్గాన్స్ అన్నీ కూడా నాడులు అంటారు కదండీ! అవుంటాయి. అవన్నీ కూడా హెల్తీగా అవుతాయన్నమాట. సో, ముఖ్యంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్. అయితేనండి ఈ వర్షాకాలంలో మన ఆడవాళ్ళు బయట ఎక్కువ అంటే నేననేది సిటీకి సంబంధించి కాదు. పల్లెటూర్లలో కొంచెం బయట ఎక్కువ పనిచేసే ఆడవాళ్ళకి అవ్వనివ్వండి, లేదంటే పిల్లలు ఎడాపెడా ఆడుకుంటూ ఉంటారు వర్షంలో తడుస్తూ. సో, గోర్లుకి కాళ్ళకున్న గోర్లు అవ్వనివ్వండి, మట్టితో ఆడతారు వాళ్ళకి తెలీదు కదా! చేతులకున్న గోళ్ళకి అవ్వనివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అదేనండి గోరు చుట్టు అంటాం కదా! అది. ఒక్కసారి అదొస్తే ఆ బాధ భరించరాని బాధనమాట. డాక్టర్స్ దగ్గర పరిగెత్తి పేరెంట్స్‌కి కూడా బాధే పిల్లలు తెచ్చుకుంటే. సో, అవి కూడా రాకుండా ఉంటాయి. ఈ గోరింటాకు కనుక పెట్టుకుంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్‌లా ఉంటుంది. అది కాపాడుతుందండి. తొందరగా ఇన్ఫెక్షన్ బాడీలోకి వెళ్ళకుండా. సరేనా?
దీంతో పాటండి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ రోగనిరోధక శక్తి. అదేనండి మన ఇమ్యూనిటీ. రోగాలు రాకుండా కూడా ఈ గోరింటాకు మనల్ని రక్షిస్తుంది. కంపల్సరీగా పెట్టుకోండి ఆషాఢ మాసంలో. కొంతమందండి అబ్బాయిలు కూడా పెట్టుకుంటారు. సైంటిఫిక్ రీజన్ తెలిసిన అబ్బాయిలైతే. వాళ్ళేమి ఫీల్ అవ్వరు. నేనేం గర్ల్‌నా అలా అనుకోరండి. పెట్టుకుంటారు. ఎందుకంటే సైంటిఫిక్‌గా హెల్త్‌కి చాలా మంచిది అనేది వాళ్ళకిక్కడ కూర్చుంటే ఏం క ఎ అంత్ అసలెవరో దాకెందుకండి సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన ఎపిసోడ్స్ చూడండి. మామూలుగా మనకి టీవీలో వస్తుంది కదా! ఆయన చెయ్యి ఎప్పుడు ఇలా గోరింటాకుతో ఇలా ఉంటుంది. అంటే పారాణి పెట్టారు మామూలుగా ఆ సీరియల్‌లో అయితే. రియల్ లైఫ్‌లో అయితే ఆయనకిష్టమంట. సో, ఇదంతా కూడా ఇలా ఫుల్‌గా ఉంటుంది. అరిచేతులు 2 ఫుల్‌గా ఉంటాయి. అరికాళ్ళు ఐ మీన్ ఆయన పాదాల అడుగు భాగం కూడా రెడ్‌గా ఉంటుంది. సో, సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మన హెల్త్‌కి చాలా మంచిది. ఈ టైంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది. అండ్ ఇంకోటి చెప్పాలండి. ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఏం చెప్తారో తెలుసా? గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్, బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో మరీ స్పీడ్‌గా కాకుండా, మరీ స్లోగా కాకుండా చక్కగా బ్యాలెన్స్డ్‌గా ఉంటుందంట. అది చాలా ఇంపార్టెంట్ అండి మన హెల్త్‌కి. సో, మంచి బెనిఫిట్ కదా! సో, పెట్టుకోండి అందరూ. పూర్వకాలంలో అండి ఒకానొక టైంలో ఇప్పుడంటే మనకి బోలెడు రకరకాల బ్రాండ్స్‌లో నెయిల్ పాలిష్‌లొచ్చేసినియి. అంతేకాక మంచి మంచి హెర్బల్ మెహందీ కోన్స్ వచ్చాయి డిజైన్స్ పెట్టుకోవడానికి. ఒక టైంలో ఇవేమీ లేవు. సో, పెళ్ళైనా, పేరంటమైనా, పుట్టినరోజైనా, ఏదైనా ఫ్రెండ్స్ ఇళ్ళకి, ఈవెంట్స్‌కి వెళ్ళినా కూడా ఏంటంటే, అందంగా కనిపించాలి అంటే ఆడవాళ్ళకున్న ఏకైక ఆప్షన్ గోరింటాకండి. అందుకే పల్లెటూర్లకి ఇప్పటికి వెళ్లి చూడండి, ఇంటికొక గోరింటాకు చెట్టు ఉంటుంది. ఇంటి ముందే ఉండదు. ఇలా ఇంటి వెనకాల పెడతారు పెరట్లో. వేరే చెట్లున్న చోట పెడతారు. అంతెందుకండి నేను మా ఊరెళ్ళిన ప్రతిసారి మా పిన్నుంటారు. కోపిచ్చేసి మా వదినమ్మ చక్కగా గ్రైండ్ జేసి, రా పెట్టుకుందామని. తను పెట్టుకోకపోయినా నాకు పెట్టిద్ది ముందు. నాకంత పిచ్చనమాట. ఎళ్ళాను అంటే, వెళ్ళిన రోజు కాకపోయినా ఇమ్మీడియేట్ నెక్స్ట్ డే పెట్టేసుకుంటాను. ఫుల్లు డిజైన్‌కి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వనండి. ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు ఇది జూడండి ఇదేమన్నా డిజైనా? కాదు కదా! అదొక రకమైన బ్యూటీ. అందంగా ఉంటాయి చేతులు గోరింటాకుంటే. సో, కంపల్సరీ ఒక అలవాటుగా పెట్టుకోండి. రోజు ప్రతి నెల పెట్టుకున్నా చాలా మంచిది గైస్ నిజంగా చెప్తున్నాను. బట్ ఆషాఢ మాసం అనేది వర్షాలు పడే టైంలో మనకి రోగాలు, రొప్పులు రాకుండా ఎంతో కొంత మన ప్రయత్నం మనం చేయాలి కదా! సో, వాటిల్లో ఒక చిట్టి ప్రయత్నం అండ్ చాలా పవర్‌ఫుల్ ప్రయత్నం ఈ గోరింటాకు పెట్టుకోవడం. అర్థమైందా గైస్? పెద్దల మాట చద్ది మూట అని ఎందుకన్నారో ఎన్ని ఆరోగ్య రహస్యాలండి బాబు. ఇప్పుడు పెద్ద డాక్టర్స్ చదివేసాము అని జెప్పి ఏంటేంటో మాట్లాడతారు. ఒకప్పుడు కూడా ఉన్నారు డాక్టర్స్ లేరని కాదు. కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకి జరిగే ఎక్స్‌పీరియన్సెస్ తోటి మనకి సైంటిఫిక్ రీజన్స్ చెప్తూ మనల్ని పెంచారు. అది మనం అర్థం చేసుకొని తీసుకున్న వాళ్ళు నిజంగా లక్కీ పీపుల్ ఆ టైంలో. సో, నేను ఓవరాల్‌గా చెప్పేదేంటంటే, పెద్దవాళ్ళు ఇదే కాదు గైస్. పెద్దవాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ మీదే చెప్తారు. మంచైనా, చెడైనా. ఏంటి ఆవిడేదో చెప్తుందిలే అని లైట్ తీసుకోకండి. ఆలోచించండి ఒక క్షణం. ఖచ్చితంగా మీకది ఆ సలహా ఏదైతే వాళ్ళు చెప్తారో హెల్ప్ అవుతుంది లైఫ్‌లో. అవునా? వీడియో నచ్చిందా మరి? ఇంకేంటి నన్ను చూస్తున్నారు. అర్జెంట్‌గా బయటికెళ్ళిపోయి ఎక్కడ మీ చుట్టుపక్కల గోరింటాకు చెట్లున్నాయో చూడండి. చెట్టు దొరికిన తర్వాత పొలోమని ఫ్రెండ్స్ గ్యాంగ్‌ని పిలవండి. పిలిచేసి ఇంకేముంది చక్కగా ఫ్రెష్ ఆకు కోసుకొచ్చేసి, మంచిగా కడిగి, మిక్సీలో వేసేటప్పుడు కొంచెం చింతపండు, కాస్తంత వక్కపొడి, ఒక 2, 3 స్పూన్ల పెరుగు ఆర్ మజ్జిగ వేసి ఒక తిప్పు తిప్పండి. పేస్ట్ మంచి ఫ్లేవరబుల్‌గా వస్తుంది. దాన్ని అప్లై చేసుకొని, ఒక గంట మినిమమ్ ఉంచుకోండి. మాక్సిమం మీ ఇష్టం గైస్. అంత బాగా మంచిగా పండుతుంది ఎక్కువ సేపు ఉంచుకుంటే. సరేనా? వీడియో నచ్చిందా మరి? సరే మరి. మళ్ళీ కలుద్దామండి. నా వీడియో నిజంగా మీకు హెల్ప్ అవుతుంది, నచ్చింది అనుకుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. ఓకేనా? అన్నట్టు లైక్ చేయడం మర్చిపోకండి. సరే మరి. బాయ్. మళ్ళీ కలుద్దాం.